నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయిలో కృష్ణమ్మకి వరద ప్రవాహం వచ్చింది. తొలిసారి వరద నీరు 11 లక్షల క్యూసెక్కులు దాటిపోయింది. ప్రకాశం బ్యారేజీకి ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. ఓవైపు బుడమేరు వాగు, మరోవైపు కృష్ణానది వరద, ఈ రెండు కలిసి ముంపు ప్రాంతాల్లో మరింతగా పెరుగుతున్న నీటితో విజయవాడ అతలాకుతలమవుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో వర్ష బీభత్సం అంతా విజయవాడలో కేంద్రీకృతమైనట్లు అనిపిస్తోంది. భవానీపురం, హెచ్బీ కాలనీ, విద్యుతాపురం, ఉర్మిళానగర్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, జోజీనగర్, మిల్క్ ప్రాజెక్ట్, సితారా సెంటర్, ఈ ప్రాంతాలన్నీ 2 రోజులుగా వర్షం నీటిలో మునిగిపోయాయి. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద భారీగా వరద ఉధృతి, గంటకు వరద ఉధృతి పెరిగిపోతోందని తెలుస్తోంది. రిటైనింగ్ వాల్ సరిహద్దుగా ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణమ్మ. పెర్రీ ఘాట్ చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపులో 3.5 లక్షల మంది ప్రజలు చిక్కుకుపోయారు. 11.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం మునుపెన్నడూ చూడని రీతిలో ముంచెత్తుతోంది. వరద ధాటికి ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొస్తున్నాయి. భయం గుప్పిట్లో అమరావతి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ రాత్రి వరద ప్రవాహానికి కోతకు గురికావడంతో 2 రాష్ట్రాల రాకపోకలు నిలిచిపోయాయి. సింగ్ నగర్ ప్రాంతంలో జనానికి నరకం కనిపిస్తోంది. పీకల్లోతు నీటిలో ఈదుకుంటూ ఆహారం కోసం అవస్థలు పడ్డారు. ప్రాణాలకు తెగించి నీళ్లు, పాలు, ఆహారం కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. పిల్లలకి పాలు కోసం వరదలోనే మహిళలు ఈదుకుంటూ వెళ్తున్నారు. బోట్లలో సరఫరా చేసే ఆహారం అరకొరగానే అందుతోంది. తమనెవ్వరూ పట్టించుకోవటం లేదంటూ వరద బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2 రోజులుగా పిల్లలకు భోజనం లేక అల్లాడిపోతున్నామంటూ భోరుమంటున్నారు. ముంపు వాసుల కష్టాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి నుంచి వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, ఆహారం, నీళ్లు అందజేస్తామని బాధితులకు హామీ ఇచ్చి వెళ్లారు. అయితే వరద హెచ్చరికల గురించి ఆగస్టు 30 నుండే ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటే ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టకపోతే ఈ ముంపు ప్రాంతాల్లో కృష్ణలంక కూడా ఒకటిగా ఉండేదని భావిస్తున్నారు ప్రజలు. గతంలో భారీ వర్ష సూచన వచ్చిన వెంటనే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేసేవారని, ఈసారి చంద్రబాబు ప్రభుత్వం అలాంటి ముందస్తు జాగ్రత్తలేవి తీసుకోలేదని అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నివాసమే నదిని ఆక్రమించి కట్టిన ఒక అక్రమ నిర్మాణం. వరద ప్రవాహం ఎక్కువై సీఎం చంద్రబాబు ఇల్లు, అరకట్టపై ఉన్న మంతెన, ఆశ్రమం మొదలైనవన్నీ నీట మునిగిన పరిస్థితి. మోటార్లతో నీటిని తోడి ఇసుక బస్తాలతో నీరును అడ్డుకుంటున్న దుస్థితి ఉంది. సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలోనే మత్స్యకారుల ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. కరకట్టపై బిక్కుబిక్కుమని కూర్చున్న మత్స్యకారులకు సైతం ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉన్నా ఎలాంటి సహాయం లభించలేదు. భారీ వర్ష సూచన గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే విజయవాడలో 10 మంది ప్రాణాలు పోయాయి. ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకా అన్నట్టు సీఎం ఉన్న బలంగా అర్ధరాత్రి ముంపు ప్రాంతాలను సందర్శించి వారికి ధైర్యం చెబుతూ విషయాన్ని దాచే ప్రయత్నం అయితే చేశారు. లోకల్ ఎమ్మెల్యే, మంత్రులు కొద్దిసేపు కనిపించి వెళ్లిపోయారని బాధితులు వాపోతున్నారు. సహాయక కార్యక్రమాల్లో చేతులెత్తేసిన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు పడవలో ఎక్కించుకొని తీసుకెళ్లాలంటే 1000 నుంచి 2000 డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. హెవీ వాటర్ ఫ్లో వల్ల కొన్ని పడవలు నదిలో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టి నిలిచిపోయాయి. ప్రవాహ వేగానికి బోట్ల తాకిడికి బ్యారేజ్ వద్ద 70 గేట్లలో మొదటి 3 గేట్లు విరిగిపోయాయి. 69వ నెంబర్ గేటు కూడా ఒక పక్కకు వంగిపోయింది. గేటును పైకెత్తి చైన్ లింక్ దిమ్మ సైతం విరిగిపోయింది. బ్యారేజీలో పైదాకా నీటి మట్టం వచ్చేయడంతో ఒక బోటు దాదాపుగా బ్యారేజీ పైదాకా కొట్టుకు వచ్చి కనిపించింది. ఇంతటి భారీ విలయాన్ని ఇంతవరకు చూడలేదంటూ విజయవాడ వాసులు గజగజ వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా వేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.